ఎన్నికలు ముగిశాయి. పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో అతిరథ మహారథులు అనబడే వ్యక్తులు కూడా పోటీ చేశారు. ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో సెలబ్రిటీల కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగి తమ భవిష్యత్తును పరీక్షించుకున్నారు. ఇలాంటి వారిలో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ అల్లుడు, గీతం విద్యా సంస్థల అధినేత ఎంవివిఎస్ మూర్తి మనవడు ఎం శ్రీభరత్ విశాఖ ఎంపీ స్థానం నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేశారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి కీలకమైన పార్టీల తరపున హేమీలే రంగంలోకి దిగారు. జనసేన తరపున సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ, బీజేపీ తరపున పురంధేశ్వరి వంటి వారు రంగంలో ఉన్నారు. పైగా శ్రీభరత్ రాజకీయాలకు కొత్త కావడం ఇక్కడ గమనార్హం. దీంతో శ్రీభరత్ గెలుపుపై మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు నెలకొన్నాయి. జనసేనతో టీడీపీలో పాయికారీ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిగా ఉన్న శ్రీభరత్ను చంద్రబాబు కేటాయించారని ప్రచారం జరిగింది. ఇక తన ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు విశాఖను ప్రత్యేకంగా ఎంచుకోలేదు. హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలయ్య ఒకరోజు తన షెడ్యూల్ను విశాఖకు కేటాయించుకున్నా కూడా ఆశించిన మేరకు ఇక్కడ శ్రీభరత్ పుంజుకోలేకపోయాడనే ప్రచారం జరుగుతుంది. ఇక గురువారం నాటి పోలింగ్ సరళిని గమనిస్తే ఇక్కడ భారీ ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. అయితే ఇదంతా కూడా జనసేనకు అనుకూలించే అవకాశం ఉందని అంటున్నారు. జనసేన తరపున పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణకు మేధావుల్లో మంచి మార్కులు ఉండటం, ఏరికోరి ఆయన విశాఖ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, ఇక్కడైతే పలు రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలు ఉండటం వంటివి ఆయనకు కలిసి వస్తున్నాయని ఎన్నికలకు ముందు నుంచి కూడా ఇక్కడ ప్రచారం జరిగింది. ఇక పోటెత్తిన ఓటర్లను చూసిన తర్వాత కూడా అంచనాలు నిజమయ్యాయి. క్రాస్ ఓటింగ్ బాగా పడిందని చెబుతున్న నేపథ్యంలో ఇదంతా టీడీపీ వ్యతిరేక ఓటింగేనని, ఇది జనసేనకు లభిస్తుందని అంటున్నారు. అటు నార్త్ ఇండియన్లు కూడా చాలా మంది బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. ఇక విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తరంలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందుతారన్న టాక్ ఎక్కువగానే ఉంది. అయితే ఈ నియోజకవర్గాల్లో అసెంబ్లీకి టీడీపీకి ఓటు వేసిన వారు ఎంపీకి వచ్చేసరికి జేడీ వైపు మొగ్గు చూపిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. నియోజకవర్గంలో కాస్తో కూస్తో ఉన్న కమ్మ వర్గం ఓటర్లు కూడా ముగ్గురు అదే సామాజిక వర్గ అభ్యర్థుల మధ్య చీలిపోవడం కూడా భరత్ కు మైనస్ కానుంది. మొత్తంగా చూస్తుంటే టీడీపీ అభ్యర్థికి పోస్ట్ ఎన్నికల అనంతరం ఇక్కడ పరిస్థితి సానుకూలంగా లేదనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.